ఇంకోటి సార్ మీరు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో మీ పార్ట్నర్ మన కేఎల్ గారు ఉన్నారు కదా. అవును. ఆయన కూడా చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సినిమా మళ్ళీ రాజమౌళి గారితో మొదలవుతుంది. ఆయన మేము కలిసి కూడా ఒక ప్రాజెక్ట్ చేసాం. అవును. ట్రెండ్ సెట్ జైబేరి అని. అవును. రెసిడెన్స్ ప్రాజెక్టు ఆఫీస్ కాంప్లెక్స్ రెండు కలిపి కూడా ఇద్దరు పార్ట్నర్స్గా బిజినెస్లో ఉన్నారు. బట్ ప్రొడక్షన్లో ఏం బిజీ అది ఏమో ఆలోచన రాలేదా మీకు అని? ప్రొడక్షన్ అంటే ఆయన వాళ్ళ బ్యానర్ ఆయనకు ఉంది, మా బ్యానర్ మాకు ఉంది. అవును. ఇంకా ఫ్యూచర్గా ఏమన్నా అట్లాగే రియల్ ఎస్టేట్లో కలిసినట్టు అందరూ కూడా కలుస్తామో తెలియదు, కానీ ఇప్పటికైతే ఆలోచన లేదు. అయితే ఈ 50 years గోల్డెన్ జూబ్లీ చేసుకోవటం అనేది నాకు తెలిసి ఒక రామారావు గారు 50 years ఉన్నారా, నాకు తెలిసి 50 years ఉన్నారో లేదో తెలియదు నాకు. నాగేశ్వరరావు గారు అయితే 50 years ఉన్నట్టున్నారు. కృష్ణ గారు మీతో పాటు వచ్చిన శోభన్ బాబు గారికి కానీ కృష్ణరాజు గారికి కానీ దక్కిందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే 50 years వాళ్ళకి దక్కలేదు అనుకుంటారండి. చంద్రమోహన్ గారికి దక్కింది. చంద్రమోహన్ గారు ఆయన కూడా నాలాగే అన్ని ఆల్రౌండర్గా అన్నింటిలోనే వేసేవాడు కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా ఆయన 50 years అయింది. సైమల్టేనియస్గా మీరు ఆర్టిస్ట్గా ఉంటూనే నేను సినిమాలు చేశారు, దాదాపు 20 సినిమాలు పైన చేశారు. 25 సినిమాలు చేశారు. జైబేరి. దాంట్లో వచ్చిన సినిమాల్లో జైబేరి తర్వాత మనకి అతడు తర్వాత ప్రొడక్షన్ అనేది ఆపేశారు. అవును. ఎందుకు సార్ అంత డాస్టిక్ డెసిషన్ తీసుకోవడానికి? తప్పనిసరి అయింది. ఎందుకు తప్పనిసరి అయిందంటే పొలిటికల్గా నేను గ్రో అవ్వాలని కానీ ఆ ఇంట్రెస్ట్ కానీ లేదు నాకు. లేకపోయినా కూడా ఆ రోజున ఎన్టీ రామారావు గారు కూడా నన్ను రాజమండ్రి పార్లమెంట్కి నిలబడమని చెప్తే నేను వెళ్ళి చెప్పాను, అన్నగారు మీరు అన్నీ సాక్రిఫైస్ చేయాలి, మీకు మీలాగా నేను అన్నీ సాక్రిఫైస్ చేసి రాలేనండి, ఇంకా నేను ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్నాను ఇండస్ట్రీలో, పిల్లలు చదువుకుంటున్నారు, ఈ స్టేజ్లో నేను వచ్చి ఇక్కడ సక్సెస్ కాక అక్కడ సక్సెస్ కాక రెండు పడవల మీద కాడేయటం కరెక్ట్ కాదనుకుంటున్నాను అన్నగారు, మీరు క్షమించాలి. ఇదంటే ఓకే బ్రదర్, ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు. మంచి అవకాశం నేను కావాలని పిలిచి ఇచ్చాను, ఓకే అన్నారు ఆయన. ఓకే. తర్వాత అది జరిగిన తర్వాత 15 ఏళ్లకో 20 ఏళ్లకో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మీరు రమ్మంటే రాలేదు, ఇప్పుడు మీరు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మీరు బిజినెస్లో సెటిల్ అయ్యారు, బాగానే ఇప్పుడు చేయండి అన్నారు. సార్ నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు సార్, ఏమనుకోవద్దు సార్, పార్టీ మీద ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానంతో పార్టీ మీద ఉన్న అభిమానంతో పార్టీ ప్రచార కార్యకర్తగా చేశాను. ఇప్పటికీ నేను అదాగిలాగే ఉండదలుచుకున్నా, నేను కార్యకర్తగా ఉండదలుచుకున్నాను తప్ప నాయకుడిని అవ్వాలనే కోరిక నాకు లేదండి, వద్దండి అంటే కూడా వినలేదు ఆయన. వినకుండా కోడెల శివప్రసాద్ గారు నిన్ను కమ్మపాటి రామ్మోహన్ రావు గారిని ఇంటికి పంపించి ఎలా అయినా సరే మీరు ఒప్పించి తీసుకురండి, రాజమండ్రి నుంచి ఆయన అయితే గ్యారంటీగా గెలుస్తాడని చెప్పి బలవంతం చేస్తే ఇక తప్పనిసరి పరిస్థితులు వెళ్ళానమాట. అవి వెళ్ళిపోవటం మూలంగా ఏమైపోయిందంటే నా కాన్సన్ట్రేషన్ దాన్ని ఏ పని చేసినా మనం పూర్తిగా టైం ఇచ్చే కాన్సన్ట్రేట్ చేయాలండి, లేకపోతే ఏదో పెద్ద చదువు ఉండి సరిగ్గా చేయకపోతే బ్యాడ్ టైం వస్తుంది. అందుకని పూర్తిగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి అని చెప్పి నేను అక్కడికి వెళ్ళిపోవటం, బ్రదర్ వాళ్ళందరూ ఏమో రియల్ ఎస్టేట్ బిజినెస్లో బిజీ అయిపోవటం, తర్వాత మా ఎంప్లాయీస్, మా ప్రొడక్షన్ మేనేజర్ని, మా మేకప్ మ్యాన్ని, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా తీసేసుకొని రియల్ ఎస్టేట్లోకి తీసుకొచ్చాం. ఓకే. సో ఇప్పుడు పొలిటికల్గా లేదని వచ్చేసాం, ఇప్పుడు చేద్దామని అనుకుంటే ఎవరు లేరు, అంతా కొత్త వాళ్ళు అయిపోయారు. వీళ్ళందరినీ తీసుకొస్తేనే వీళ్ళందరూ దీంట్లోంచి రాలేరు, కొత్త వాళ్ళని పెట్టాలి. దొరకడానికి కాదు, కానీ అప్పటికి ఇప్పటికి సినిమా ప్రొడక్షన్ చాలా మార్పు వచ్చేసిందండి, సబ్జెక్ట్స్ ఇది కానీ. ఓకే. టెక్నికల్గా అద్భుతంగా డెవలప్ అయ్యామండి, మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. తర్వాత మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. అవును. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్లోను, కొద్దిగా కర్ణాటకలోను, కొద్దిగా తమిళనాడు తప్ప ఇంకెక్కడ ఆడే కాదు. ఇవాళ రోజున తెలుగు సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతాడు సేమ్ డే. ఈ సినిమా ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఒక 12 hours ముందు రిలీజ్ అవుతుంది అక్కడ ఇక్కడ. అవును, ఓవర్సీస్లో 12 hours ముందే చేస్తారు. అవును. మొత్తం ఇప్పుడు సినిమా అన్న తర్వాత మీరు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభాస్ సినిమా కానీ లేకపోతే అవన్నీ కూడా గ్లోబల్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్లు కూడా వెళ్ళిపోతుంది. అవును. ఈ టైంలో మనం ప్రొడక్షన్ అనేది కరెక్ట్ కాదని మీరు అనుకుంటారు? కరెక్ట్ కాదని కాదు, దీనికి అలవాటు పడాలి. నెంబర్ 1, ఈ అంత పెద్ద సినిమాలు తీసేటప్పుడు మేజర్ హీరో కాల్ షీట్లు కావాలి. ఇవాళ పెద్ద హీరోలు అనుకున్న వాళ్ళందరూ కూడా 2 ఏళ్ళ 3 ఏళ్ళ వరుసన లైన్లో ఉన్నారు. మనం వెళ్ళి ఆ లైన్లో దూరి మనకు వచ్చి చేయాలంటే చాలా కష్టం. అందుకని ఏ టైప్ చేయాలి అనే దాని మీద అవగాహన ట్రై చేస్తాను. ఇప్పుడు కూడా సబ్జెక్టులు చూస్తున్నాను, ఇది చేస్తాను, ఏ టైప్ సినిమా చేయాలి. మన ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కూడా చేయొచ్చు. సినిమా తీయాలంటే థియేటర్కల్ సినిమా ఏ తీయక్కలు ఇది అయినా తీయొచ్చు అని చెప్పి ఆలోచనలో ఉన్నాను. ఏదైనా సరైన సబ్జెక్ట్ వచ్చిన రోజున
అంటే తొందరపడి చేయకూడదు. అవును. నేను సినిమా తీయపోయినా ఎవరే అనరు, కొట్టరు. కానీ సినిమా తీసిన తర్వాత బాగా తీపితే నిజంగా కొడతారు. ఓకే.